పేరెంట్స్ అక్కడ వెళ్తున్నారండి. పేరెంట్స్ అక్కడ వెళ్తున్నారా? సార్ మీరు హ్యాండ్ అందరూ సిద్ధంగా ఉంటా. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఈ ప్రాసెస్ లో భాగంగా మొదటిగా తల్లిదండ్రులు మీ పిల్లలకి పిల్లకాయలు పెట్టండి. సార్ తల్లిదండ్రులు పిల్లలకి పిల్లకాయలు పెట్టేసిన పేర్చున్నాం. అండ్ మీ దగ్గర పిల్లకం రాకపోతే హ్యాండ్ రైజ్ చేయండి. స్కూల్ నుంచి ఉందండి, మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓం అలానే స్టూడెంట్స్ ఇప్పుడు మీ పేరెంట్స్ పిల్లకాయలు పెట్టండి. అందరు స్టూడెంట్స్ ఒకసారి పేరెంట్స్ ప్లీజ్. మనం అంటే ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా తిలకాన్ని ఎందుకు పెడతామో తెలుసా? మనం తిలకాన్ని ఎందుకు పెడతామో తెలుసా అందరికి? జనరల్ గా మీరు చూడండి, ఎప్పుడైనా యుద్ధాల్లో గెలిచి వచ్చిన రాజులకు కానీ ఆర్ఎస్ యుద్ధానికి వెళ్ళే రాజులకు కానీ మన ప్రాచుర్యం నుంచి కూడా తిలకాన్ని పెట్టి పంపిస్తారు. దాని మీనింగ్ ఏంటంటే మనం విజయానికి ప్రతీకగా తిలకాన్ని భావిస్తాం. అంటే తిలకం పెడితే మనం యుద్ధానికి రెడీగా ఉన్నాం, లేకుంటే ఒక మంచి పని చేయడానికి ఒక మంచి కార్యాన్ని మనం మొదలు పెట్టడానికి రెడీగా ఉన్నామని దాని మీనింగ్. సో అందుకే మనం ప్రోగ్రామ్ ని తిలకారాధనతో స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ దీపారాధనతో ప్రోగ్రామ్ మొదలు పెడతారు. సో ఐ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ నిఖిల్ కుమార్ సార్, ప్లీజ్ సార్. సో అదే మన కల్చర్లో ప్రతి దానికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. సో మనం దీపారాధన ఎందుకు చేస్తామో తెలుసా? మన ఇంట్లో కూడా దీపాలు పెడతాం, లక్ష్మీ పూజ చేసే ముందు దీపాలు పెడతాం. సో దీపారాధన ఎందుకు చేస్తామో తెలుసా? జనరల్గా మనం దీపం వెలిగించిన టైంలో దాని మీనింగ్ ఏంటంటే, సో మనలో ఏదైతే అజ్ఞానము అహంకారం ఉంటుందో, మనలో ఉన్న అజ్ఞానం అనేది అహంకారం ఈ దీపం ద్వారా వెళ్ళిపోయి మన వెలుగు రావాలి. అలానే మనం దీపాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. కాబట్టి ఎక్కడైతే మనం దీపం వెలిగిస్తామో ఆ ఏరియాలో కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మన కల్చర్ ప్రకారం మనం నమ్ముతాం. సో అందుకే మీరు చూడండి, ఎక్కడైనా సరే ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాను ఖచ్చితంగా దీపం వెలిగించి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. సో అది దానికి కూడా ఇంపార్టెన్స్. సో తర్వాత పసుపు మీరు పూజ చేసినటువంటి కలశానికి
फाल्गुनमासे शुभनक्षत्रे शुभकरणे एवं स्वायां अस्यां क्षीरं श्रीमान् श्रीमतां అశ్వగోత్రోద్భవాయ. తల్లిదండ్రులు కూడా మీ యొక్క భూతనామను మీ మనసును స్మరించుకోండి. అశ్వగోత్రోద్భవాయ నందీశ్వరగోత్రోద్భవాయ అశ్వినామధేయస్య యజమానస్య అశ్వవంశోద్భవాయ. తల్లిదండ్రులందరూ కూడా మీ యొక్క వంశం యొక్క పెద్దల నుంచి వారి యొక్క తరతరాంతం పేర్లను మనసులో స్మరించుకోండి. అందరూ కూడా మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ గురువు అయినా సరే, మీ కుటుంబ సభ్యులు అందరి పేర్లను కూడా మనసులో స్మరించుకోండి. ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి బుద్ధ్యార్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం దైవ ప్రీత్యార్థం మనోవాంఛ ఫలసిద్ధి రస్తు. వ్యాపారశ వ్యవహారశ అధిక లాభ సిద్ధార్థం. అక్షరందరూ కూడా కలిసి ఉండవద్దండి. ఓకే సార్, ఇప్పుడు తల్లిదండ్రులు కూడా వారి భాగాలని తాంబూలంలో పెట్టాల్సిన కోరుచున్నాం. శుభ్రోదక స్నానం. మీరు తెచ్చిన గంగాజలంలో మీ తల్లిదండ్రుల పాదాలని అందరూ విద్యార్థులందరూ కడగాలి. ఓం శాంతి శాంతి శాంతి.